హాయ్. నేను మీ డాక్టర్ రవీందర్ రెడ్డి. నేను ఐఎంఏ తెలంగాణ నుంచి డాక్టర్ ఫెటర్నిటీకి దాంతో పాటుగా కామన్ పీపుల్‌కి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో, ఈ మెడిసిన్స్‌ని తయారు చేసే కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆ మెడిసిన్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో మార్కెటింగ్ చేస్తాయి. ఆ మార్కెటింగ్ చేసే క్రమంలో ఈ ఫార్మాస్యూటికల్ రిప్రజెంటేటివ్స్ డాక్టర్స్ అంటే ఎవరైతే రిజిస్టర్డ్ డాక్టర్స్ దగ్గరకున్నారో ఆ డాక్టర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ గురించి, దాని యొక్క కెమిస్ట్రీ, దాని యొక్క ఎట్లా పనిచేస్తుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి వాటిని ప్రిస్క్రైబ్ చేయమని రెగ్యులర్‌గా అడుగుతుంటారు వచ్చి. వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్ డీటెయిల్ గురించి చెప్తుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఈ మెడికల్ రిజిస్టర్డ్ డాక్టర్స్ దగ్గర కాకుండా నాన్ మెడికల్ పర్సన్స్ ఏదైతే నకిలీ డాక్టర్లు అంటున్నామో, క్రాక్స్ అంటున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రొడక్ట్స్ రాయమని చెప్పి అడగడము ఇట్లాంటివి చేస్తున్నారు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే అతనికి చదువు లేని వ్యక్తి దగ్గరికి ఒక కెమికల్ ని తీసుకుని రాయమంటే తను ఏ రకంగా దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాడో తెలియదు. తన ప్రిస్క్రిప్షన్ మేనర్ వల్ల కామన్ పీపుల్ కి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. బీపీ మెడిసిన్స్ అయితే, షుగర్ మెడిసిన్స్ అయితే, యాంటీబయాటిక్ మెడిసిన్ అయితే, స్టిరాయిడ్ మెడిసిన్ అయితే, వీటన్నిటిని చాలా కంపెనీలు ఈ క్వాక్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇది చాలా నేరం. ఇది ఇప్పుడు ఈ ఫార్మాస్యూటికల్ రిప్రజెంటేటివ్స్ కానీ మార్కెటింగ్ ఒక నామ్స్ ఉన్నాయి. యూసీపీఎంపీ అంటాం, యూనిఫామ్ కోడ్ ఫర్ ప్రైవేట్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ అనే దాని మీద ఒకటి కోడ్ ఉంది. అది సెంట్రల్ మినిస్ట్రీ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మినిస్ట్రీ కింద ఒక కోడ్ రీసెంట్ గా 2024 రిలీజ్ అయింది. ఇది ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మార్కెటింగ్ ప్రాక్టీసెస్, ఈ కెమికల్స్ ఏదైతే ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఉందో ఈ ప్రొడక్ట్స్ ని ఎట్లా మార్కెటింగ్ చేయాలనే దాని మీద మార్కెటింగ్ ప్రాక్టీసెస్ నుంచి క్లియర్ గా మెన్షన్ చేయబడ్డది. ఈ కోడ్ ని వయలేట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా మీరు మల్టిపుల్ లాస్ కింద మీరు చట్టరీత్యా నేరం చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత సొసైటీకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ వలనే ఇప్పుడు ఈ ఎవరైతే రాంగ్ ప్రాక్టీసెస్ చేసే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వల్లనే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. దయచేసి ఈ ప్రాక్టీస్ ని మానుకోవాలని నేను ఐఎంఏ తెలంగాణ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు ఫార్మాస్యూటికల్ రిప్రజెంటేటివ్స్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు ఇట్లాంటి ప్రాక్టీసెస్ చేసి నాన్ మెడికల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రొడక్ట్స్ ని అమ్మమని అడగడం చాలా నేరము. ఎట్లా అంటే మీరు కొన్ని లాస్ కింద మీరు డైరెక్ట్ గా మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బిఎన్ఎస్ 316 అంటే చీటింగ్ యాక్ట్ కింద వస్తుంది. అదే విధంగా ఇంకా కొన్ని కంపెనీలు అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాయి. అంటే కొన్ని మార్కెటింగ్ కంపెనీస్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని వచ్చి డైరెక్ట్ గా ఈ క్వాక్స్ చేత, మల్టిపుల్ క్వాక్స్ చేత ప్రిస్క్రిప్షన్ రాపిస్తున్నారు. ఇది వెరీ ఆర్గనైజ్డ్ క్రైమ్. సెక్షన్ 111 కింద మీరు శిక్షార్హులు అవుతారు. అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ని ఒకటి ఐఎంఏ తెలంగాణ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యూసీపీఎంపీ నామ్స్ ప్రకారం దాని యొక్క కాంప్లైన్స్ కి అనుగుణంగా మీ రిప్రజెంటేటివ్ ట్రైన్ చేయండి. ట్రైన్ చేసి దానికి అనుగుణంగానే మార్కెటింగ్ చేయండి. ఇంకా మా డాక్టర్ కమ్యూనిటీ నుంచి రిక్వెస్ట్ చేసే ఏంటంటే, అదే విధంగా కామన్ పీపుల్ కూడా, ఎడ్యుకేటెడ్ పీపుల్ గురించి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేదంటే, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు తారాసపడితే, మీ ముందర ఇట్లాంటిది ఏమైనా జరిగితే, ఎవరైనా క్వాక్ కి ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ డ్రగ్స్ ప్రమోట్ చేస్తున్నారని తెలిసినా, వాళ్ళ దగ్గర శాంపిల్స్ దొరికినా, ప్రమోషనల్ మెటీరియల్స్ దొరికినా గానీ ఐఎంఏ తెలంగాణ డెఫినెట్ గా వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. దయచేసి ఫార్మస్యూటికల్ కంపెనీస్, వాళ్ళ సీనియర్ మేనేజర్స్, తర్వాత స్టేట్ హెడ్స్, మీరందరూ ఖచ్చితంగా నామ్స్ పాటిస్తూ మీరు మార్కెటింగ్ చేయాలి. లేకపోతే ఐఎంఏ తెలంగాణ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.